మీరు నీళ్ళు తాగుతుర్రా? అరే ఏం మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు నీళ్ళు తాగుతాడు కదరా అని అనుకోకర్రి. ప్రతి మనిషి నీళ్ళు తాగుతాడు, నీళ్ళు ప్రతి మనిషికి అవసరం. కానీ మోతాదు మించి తాగడం వల్ల మనిషి చనిపోయే అవకాశం ఉంది. నమ్ముతారా? నిజమేది, ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకంటే ఒక పర్సన్ తను డైలీ తీసుకునే ప్రతిరోజు తీసుకునే మోతాదు మించి నీళ్ళు అధికంగా త్రాగడం వల్ల మనిషి చనిపోయే అవకాశం ఉంది. సో దానివల్ల మనిషి యొక్క కిడ్నీలు కూడా పోయే అవకాశం ఉంది. ఓకే, అదేవిధంగా అంటే ప్రతి మనిషి ప్రతిరోజు తనకి అవసరమైన నీటిని మాత్రం తాగాల. సో ఒక మెన్ మాత్రం 4 లీటర్లు, ఒక ఉమెన్ మాత్రం 3 లీటర్స్గా త్రాగాలి. కొందరు హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళ వెదర్ ప్రకారం, వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు వాటర్ కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ యొక్క పనితీరు బట్టి కొందరు ఇంట్లో కూర్చొని పని చేసేవాళ్ళు, కొందరు బయట కష్టం చేసే పని వాళ్ళు, కొందరు కూలీలు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి వాళ్ళు నీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ కొందరు మాత్రమైతే ఇక డైలీ ఖచ్చితంగా 4 లీటర్లు తాగాలి, ఖచ్చితంగా 5 లీటర్లు తాగాలనుకొని పట్టుబట్టి ప్రతిరోజు అంతకంటే ఎక్కువ తాగడం వల్ల మనిషి యొక్క బాడీలో సోడియం అనేది తగ్గిపోవడం వల్ల అప్పుడు మనిషి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దానివల్ల మనిషి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. చివరికి మనిషి చనిపోతాడు. అయితే మీరు ఒకవేళ నీళ్ళు అనేది అధికంగా తాగితే ఏమవుతుందంటే అప్పుడు ఏమైతే సోడియం కంటెంట్ అనేది వీక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనిషి యొక్క బ్లడ్లో సోడియం కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల మనిషి చివరికి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీళ్ళు ఎంత అవసరమో అంత తీసుకోవాలి. మితిమీరి నీళ్ళు తాగితే కూడా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క స్టేట్లో అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఏరియా బట్టి వాళ్ళు చేసుకున్న పనుల బట్టి వాళ్ళు మోతాదు మించి నీళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళ పరిస్థితుల బట్టి వాళ్ళు నీళ్ళు త్రాగడం జరుగుతుంది. కొందరు మాత్రం డైట్ పాటించాలి, డైలీ 5 లీటర్లు, డైలీ 6 లీటర్లు తాగాలనుకుంటే తాగి చివరికి హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు చెప్తున్నా ఏంటంటే మీరు లిమిట్లో తాగాలి, కొంచెం తాగాలి. అంటే మీరు చేసుకున్న వర్కౌట్కి మీకు దాహం అయితేనే తాగండి. ఓకే, మీరు ఈ వాటర్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే మీ యొక్క ఆలోచన స్థితి అనేది తగ్గిపోవడం, మీరు మబ్బుగా ఉండడం, తలనొప్పి రావడం, వాంతులు, విరోచనాలు, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, అంటే ఫిల్టర్ చేసే కిడ్నీల యొక్క ప్రాబ్లం క్రియేట్ కావడం, అండ్ దాంతోపాటు విరోచనాలు ఇలాంటివి జరగడం, మూర్ఛపోవడం, కోమకు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో చివరికి మనిషి చనిపోతాడు. ఓకే, ఇలాంటి లక్షణాలు ఉంటాయి మీరు అధికంగా వాటర్ తీసుకోవడం వల్ల. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ముఖ్యంగా చెప్తున్న ఏంటంటే మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో, మీరు ఏం వర్క్ చేస్తున్నారో దానికి తగ్గట్టు వాటర్ తాగండి. కూలీ వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నీళ్ళు అధికంగా అవసరం. కొందరు నీడలా ఉండి నార్మల్గా వర్క్ చేసుకునే వాళ్ళకి కొంచెం వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి, వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకి కూలీ చేసుకునే వాళ్ళకంటే తక్కువ నీళ్ళు త్రాగే అవకాశం ఉంటుంది. బాడీకి ఎంతైతే వాటర్ అవసరమో అంతే వాటర్ తాగండి. మితిమీరి తాగడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చివరికి మీరు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా చెప్తున్నా, మోతాదు మించి ఏది తాగినా ఏది తిన్నా చివరికి మనిషి చనిపోతాడు. అంతే కదా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటారా? మోతాదు మించి తాగకండి, హెల్త్ జాగ్రత్త చూసుకోండి. ఇక తాగుమనంటే విచ్చలవిడి తాగండి రోయ్. ఓకే, మోతాదు మించి తాగరి. ఓకే, మీకు దాహం ఎత్తేనే తాగరి, లేకపోతే తాగకూరి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.